స్మార్ట్ సిటీ మన నేతల ఎన్నికల ప్రచారంలో చాలా ఎక్కువగా వినిపించే పేరిది. కానీ టయోటా మన నేతల మాటలు చెప్పలేదు, ఏకంగా ఆచరణలో పెట్టేసింది. ఈ సిటీ కాన్సెప్ట్ ఏంటంటే, అప్పుడెప్పుడు ఆదిత్య 369లో బాలకృష్ణ ఫ్యూచర్కి వెళ్ళినప్పుడు కనిపించే సీన్స్ కావచ్చు, లేదంటే మన హాలీవుడ్ సైఫై మూవీస్లో చూపించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావచ్చు. ఇప్పుడు దీనిని నిజంగా మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేసే కాన్సెప్టే ఈ ఓవెన్ సిటీ. సింపుల్గా చెప్పాలంటే టయోటా ఓవెన్ సిటీ అనేది భవిష్యత్తును మన కళ్ళ ముందు ఉంచే సిటీ అని చెప్పాలి. జపాన్లోని ఫుల్ యాక్టివ్గా ఉన్న మౌంట్ ఫ్యూజీకి అతి దగ్గరలో 175 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు ఈ సిటీని. ఆటోమేటిక్ డ్రైవింగ్ వెహికల్స్, రోబోటిక్స్, ఏఐ సహాయంతో ఈ నగరం నిర్మితమవుతోంది. ఇక్కడ రోడ్స్ నార్మల్గా ఉండవు, కాస్త డిఫరెంట్గా ఉంటాయి. డ్రైవర్ లేని కార్లు, ఉండే ఇళ్ళు, వెహికల్స్ మనుషుల మధ్య కనెక్షన్ ఉండేలా ఏఐ టెక్నాలజీతో నిర్మించడం, ఇలా ప్రతి విషయంలో టెక్నాలజీని ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంతేకాదు, ఎప్పటికప్పుడు ఇందులో టెస్ట్ చేయడం, మరింత డెవలప్ చేయడం అనేది జరిగిపోతూ ఉంటుంది. ఈ సిటీలో హైడ్రోజన్ బేస్డ్ టెక్నాలజీతో వెహికల్స్ను నిర్మిస్తున్నారు. ఇక్కడే నిర్మించే ఇళ్ళు కూడా స్మార్ట్గా ఉండనున్నాయి. ప్రతి ఇంట్లో స్పెషలైజ్డ్ సెన్సర్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో లివింగ్ ల్యాబొరేటరీ. 2021లో స్టార్ట్ అయిన ఓవెన్ సిటీ నిర్మాణం ప్రస్తుతం దాదాపుగా పూర్తయింది. మొదట 360 మందిని ఇందులో ఉంచనున్నారు. అయితే వీరంతా టయోటా ఎంప్లాయీసే. ఆ తర్వాత ఈ కౌంట్ను మెల్లమెల్లగా 2000కు పెంచనున్నారు. దీన్ని ఓ మాస్ హ్యూమన్ ఎక్స్పెరిమెంట్ అని కూడా కొందరు చెబుతున్నారు. అయితే ఈ మొత్తం విషయంపై టయోటా కంపెనీ ఎక్స్ప్లెనేషన్ కాస్త డిఫరెంట్గా ఉంది. ఓ సిటీని బేస్ నుంచి నిర్మించడం అనేది ఒక పెద్ద టాస్క్, కానీ మేము ఈ టాస్క్ను మొదలుపెట్టాం. అయితే ఇలా జీరో నుంచి మొదలు పెట్టడం వల్ల ఫ్యూచర్ టెక్నాలజీస్ని ఉపయోగించగలుగుతున్నాం. ఎందుకంటే అక్కడ జీరో ఏమీ ఉండదు. ఏమీ లేని దగ్గర వాళ్ళకి కావాల్సినట్టుగా, వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీతో కావాల్సిన అవుట్పుట్ వచ్చే విధంగా నిర్మించుకోవడం అనేది నిజంగా ఒక ఫ్యాసినేటింగ్ థింగ్. సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డిజిటల్ ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా ఇంక్లూడ్ చేయగలిగామని చెబుతున్నారు టయోటా ప్రతినిధులు. మరి ఓవెన్ సిటీ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది? దీనికి ఆన్సర్ 8 బిలియన్లు, అంటే దాదాపు 83,000 కోట్ల రూపాయలు. మరి ఓ ప్రైవేట్ కంపెనీ ఏ లాభం లేకుండా ఇంత డబ్బును ఎందుకు ఖర్చు పెడుతుంది? ఏ కంపెనీ అయినా ఊరికనే ఖర్చు చేయదు కదా, ఏదో ఒక లాభం ఆశిస్తూనే ఆ రంగంలోకి దిగుతుంది. అయితే తాము మాత్రం మనుషుల జీవన విధానం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ల సంగమంతో ఈ నగరాన్ని నిర్మించాలన్నదే తమ లక్ష్యమని చెబుతోంది టయోటా. కానీ ఈ సిటీలో చేసే ప్రతి పని ఓ ప్రయోగమే. కొత్త టెక్నాలజీలను ఇక్కడ మనుషులపై ఫస్ట్ ట్రయల్స్ చేయనున్నారు. దాని రెస్పాన్స్ను క్యాలిక్యులేట్ చేసి, దానిలో మార్పులు చేర్పులు చేసి దానిని ప్రపంచంలోకి ప్రవేశపెట్టనున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్ బేస్డ్ ఆటోమొబైల్స్. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి కార్బన్ ఉద్గారాల బాధ ఉండదు. ఈ టెక్నాలజీని రియల్ టైంలో మరింత అభివృద్ధి చేసేందుకు ఈ సిటీ ఉపయోగపడనుంది. అట్ ది సేమ్ టైం ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అన్నింటితో దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చదువుతూ ఉన్నాం దాని గురించి. కానీ ఈ సిటీలో రియల్ టైంలో దాన్ని ప్రజలు ఉపయోగించున్నారు. ఇందులో లోటుపాట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుని అప్డేట్స్ చేసుకోవచ్చు. డ్రైవర్లెస్ కార్ల పనితీరును కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీంట్లో తెలుసుకోబోతున్నారు. అంతేకాదు, రోడ్లను ఉపయోగించడంలో, ట్రాఫిక్ కంట్రోల్లో టెక్నాలజీని మరింత ఇన్వాల్వ్ చేయనున్నారు. అంటే వెహికల్కి, రోడ్కి, ట్రాఫిక్ సిగ్నల్స్కి, డ్రైవర్కి ఆర్ డ్రైవర్లెస్ కార్స్కి మొత్తం సింక్ అయి ఉంటుంది. ఈ సిటీలో రోబోల సేవలు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఇక్కడ నివసించే వారి హెల్త్ డేటా కూడా ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా అప్డేట్ కాబోతోంది. మీ హార్ట్ బీట్ పెరిగినా, మీ షుగర్ లెవెల్స్ పెరిగినా, మీ లివర్కి సమస్య వచ్చినా కూడా అది ఆటోమేటిక్గా మీ సిస్టంలో అప్డేట్ అయిపోతుంది. ఏదైనా సమస్య రావడానికి ముందే పసిగట్టి ఒక వ్యవస్థను ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు. తద్వారా వాళ్ళకి ముందే చికిత్స అందించి, వాళ్ళని అలర్ట్ చేసి చికిత్స అందించే పరిస్థితి ఉంటుంది. అయితే జపనీస్ ఎంత టెక్నాలజీ ఉపయోగించినా వాళ్ళ సంస్కృతిని మాత్రం మర్చిపోరన్నది మనకు తెలిసిందే. అందుకే ఇక్కడ నిర్మించే అన్ని నిర్మాణాల్లో జపాన్ నిర్మాణ శైలి, సంప్రదాయం కనిపించనుంది. ఇలా హెరిటేజ్ అండ్ టెక్నాలజీల సంగమమే ఓవెన్ సిటీ. ఫ్యూచర్లో జరిగే అనేక మార్పులకు ఈ సిటీ కేర్ ఆఫ్ కానుందన్న గట్టి నమ్మకంతో ఉంది టయోటా.